ఇండియా ఇప్పుడు మనకి ఒకటి వైరల్ అవుతుంది, డ్రెస్ సెన్స్ గురించి అండ్ ఫ్రీడమ్ గురించి. శివాజీ గారి టాక్స్, అలాగే ఇంకా కొన్ని సమ్ ఉమెన్స్ కూడా దానికి రియాక్ట్ అయ్యారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ డ్రెస్ సెన్స్ అండ్ అవర్ కల్చర్? ఎలా ఉండాలి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్ మీ దృష్టిలో? అంటే మీరు చాలా స్ట్రగుల్స్ చేశారు, ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నారు, ఇండిపెండెంట్ గా ఉన్నారు, యూ హ్యావ్ సో మెనీ గోల్స్ ఆల్సో. సింగిల్ గా ఇప్పుడు మీరు మీది మీరు అర్న్ చేసుకుంటూ ఐ థింక్ మీరు లీవ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సో మీరు ఏం చెప్తారు ఇప్పుడు? గాంధీ గారు ఏమన్నారు? అర్ధరాత్రి ఒక అమ్మాయి స్వతంత్రంగా నడిచి వెళ్ళినప్పుడు మన ఇండియాకి స్వతంత్రం వచ్చిందన్నారా? మన అయితే ఇలా వీళ్ళు ఇలాంటి మినాస్టిక్ అండ్ పెట్రియార్కి సొసైటీలో ఉండే అంకుల్స్ ఉంటారు కదా, వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకైతే వీళ్ళు మాట్లాడుతుంటే నాకు ఇంకా స్వతంత్రం రాలేదని అనిపిస్తుంది. ఆడవాళ్ళకి స్వతంత్రం ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. నైటే కాదు, మార్నింగ్ కూడా ఇంకా రాలేదని. రాలేదు. వీళ్ళలాగా థింకింగ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు సొసైటీలో ఇంకా ఉంటే మనకి ఎప్పటికీ రాదు. ఇట్ హ్యాస్ టు చేంజ్. బేసికలీ వీఆర్ లివింగ్ ఇన్ 2025. ఇట్స్ లైక్ మోడర్న్ జనరేషన్ వీఆర్ లివింగ్. అండ్ అర్బన్ సిటీస్ లో, స్మార్ట్ సిటీస్ లో మనము లివ్ చేస్తున్నాము. మనకి ఎంత స్మార్ట్ థింగ్స్ మన దగ్గరకు వచ్చేసాయి. AI లాంటివి, చాట్ జీపీటీ లాంటివి. మన ఎక్కడికి మూన్కి వెళ్ళిపోతున్నాం, మార్స్ కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, స్పేస్ లో వెళ్ళిపోయి అక్కడనే ఏంటి ఫ్లైట్ లాగా స్పేస్ కి వెళ్ళి వచ్చేలాగా ప్లాన్ చేసిన. నో నో హౌ మచ్ ద వరల్డ్ ఈస్ గ్రౌన్, బట్ దీస్ అంకుల్స్ ఆర్ నాట్ గ్రౌన్. దే ఆర్ లైక్ ఇన్ ద ఓల్డ్ అంకుల్స్ కూడా అలా ఉండరేమో, ఇప్పుడు ఉండే అంకుల్స్ అలా ఉన్నారు. మీరు ఇచ్చే అబ్జర్వేషన్ ఏంటి? ఎక్స్పోజింగ్ వలన, ఎక్స్పోజ్ చేసే బాడీ పార్ట్స్ వలన సొసైటీలోని యువత చెడిపోతుందా, యూత్ పాడైపోతుందా అంటే మీరేమంటారు? ఐ విల్ ఆస్క్ వన్ క్వశ్చన్. మీరు చెప్పిన దానికి రెలవెంట్ గా ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్. ఇప్పటి నుంచి ఒక 100-200 years బ్యాక్ అప్పుడు జనాలు ఎలా ఉండేవాళ్ళు, ఎలాంటి బట్టలు వేసుకునే వాళ్ళు, అమ్మాయిలు ఎస్పెషల్లీ? టెల్ మీ. వాళ్ళని చూపించాలి అన్నా కూడా ఇప్పుడు ఎలాగా చూపిస్తారు? టెల్ మీ. వితౌట్ బ్లౌజ్ తో శారీ కట్టుకోవడం మన ఇండియన్ కల్చర్ లో ఉందా లేదా చెప్పండి. ఉంది, బట్ చెప్పేది వినండి. అప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళకి వల్గర్ గా చూడలేదే, వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళని అలానే చూసారు, వాళ్ళని ఎప్పుడు తప్పుగా చూడలేదు అప్పుడు సొసైటీలో ఉండే మెన్స్. బట్ ఎందుకు ఇప్పుడు చేంజ్ అయింది? ఇప్పుడు వీళ్ళ మైండ్ సెట్ బేసికలీ దే ఆర్ వెరీ ఇన్సెక్యూర్. అండ్ ఉమెన్ కి ఎక్కడ పవర్ వచ్చేస్తుందో భయపడుతున్న మెన్స్. బేసికలీ దే ఆర్ నాట్ మెన్స్ ఎనీవే. ఓకే ఓకే, మీ ఒపీనియన్ చూసే పర్స్పెక్టివ్. సో ఇండియన్ కల్చర్ కి మీరు ఏం మీనింగ్ ఇస్తారు? ఇండియన్ కల్చర్ ని, ఉమెన్స్ ని దేవతలుగా పూజిస్తారు. అలానే ఉమెన్ ని పవర్ఫుల్ గా చూస్తారు. కాళీమాత లాగా వచ్చి లైక్ రాక్షసులను చంపేంత పవర్ఫుల్ గా చూస్తారు. ఉమెన్ భారత మాత అని అంటారు భారతదేశాన్ని, భారత పిత అనరు భారతదేశం మొత్తం ని కలిపితే. ఉమెన్ ని చాలా పూజించే దేశం మన ఒక్కటే. ఇంత పూజించే దేశంలో ఇప్పుడుండే మనుషులకి ఏమైతుంది? ఇప్పుడుండే మగాళ్ళగా, మీరు మగాళ్ళైనా అసలుకి మీరు మాట్లాడుతున్నారు డ్రెస్సింగ్ సెన్స్ గురించి. హౌ కెన్ వి యాక్సెప్ట్? ఎలా యాక్సెప్ట్ చేస్తాము? ఇప్పుడు సరే మనం ఇదంతా పక్కన పెట్టి మన దేవతల గురించి డ్రెస్ చూపించాలన్నా అందంగానే చూపిస్తారు కదా. అప్పుడు అంటే లైక్ ఎలా చూపించాలనుకున్నా, ఎవరిని చూపించాలనుకున్న పురాతన కాలంలో. సరే ఇవన్నీ పక్కన పెట్టి శిల్పాలు ఉన్నాయి కదా చాలా దగ్గర, పాత శిల్పాలు 400-500 years బ్యాక్. దాంట్లో ఎలా ఉంటాయండి? అక్కడ చెక్కిన వాళ్ళు శిల్పకారులు డైరెక్ట్ గా చూసే చెక్కుంటారు కదా, హాఫ్ న్యూడ్ ఉంటది. అండ్ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ రాంగ్, ఇట్ ఈస్ నాట్ రాంగ్, బికాస్ వాళ్ళు అప్పుడు చూసే చూపులు తప్పు కాదు. ఇప్పుడు మన సొసైటీలో ఉండే వాళ్ళు చూసే చూపులు తప్పు, అందుకే వీళ్ళు మాట్లాడుతున్నారు ఇలాగా. మన ఇండియన్ కల్చర్ ఎంత మంచి, అప్పుడు రేపులు లేవే, అప్పుడు ఇలా అంతా జరగలేదే, అప్పుడు ఇంత దారుణంగా లేవే. రేపులు జరిగే వాళ్ళలో కూడా స్విమ్ సూట్ వేసుకుని వెళ్ళిన వాళ్ళకి రేపులు జరుగుతాయా? న్యూడ్ బీచెస్ రేపులు జరుగుతాయా? చుడిదార్ వేసుకెళ్ళిన అమ్మాయిని రేపు నిర్భయ అది ఎలా వచ్చింది అనుకుంటారు? అమ్మాయి చుడిదార్ వేసుకొని జస్ట్ స్కూటీలో వెళ్తున్న అమ్మాయిని వీళ్ళు చేశారు. అంటే చుడిదార్ బట్టలు వేసుకోవడం వల్ల కాదు, మెన్ వాళ్ళు చూసే చూపులు ఉంటాయి కదా, ఆ పర్స్పెక్టివ్ మారితే మన సొసైటీ కూడా మారుతుంది. ఓకే, సో మీ ఒపీనియన్ అదే అంటే చూసే వాళ్ళ దృష్టి రాంగ్ గా ఉంటుంది, వేసుకునే బట్టలు అయితే అసలు కాదు. ఎంత ఎక్స్పోజ్ అయినా చేయొచ్చు అంటారా? ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్. బేసికలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. టెల్లింగ్ అలా చేయడం వలన
చిన్న పిల్లలకి తెలియదు, దే డోంట్ నో ఏం అబౌట్ తెలీదు. సెక్స్, డోంట్ నో అబౌట్ ఎక్స్పోజింగ్ అని తెలియదు వాళ్ళకి. బట్ అలా ఎక్స్పోజ్ అవడం వల్ల వాళ్ళు సంథింగ్ దే ఆర్ లుకింగ్ సంథింగ్ న్యూ వే, వాళ్ళకి ఏదో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు ఇంకా చూస్తూ ఉంటారు. ఇప్పుడు నవేడేస్ లో అందరి చేతిలో ఫోన్ ఉంటూ ఉంటుంది. సో వాళ్ళు అదేదో కొత్తగా చూస్తారు, అమ్మని కూడా వాళ్ళు ఆ రూపంలో చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా, అలా చేంజ్ అయిపోతుంది కల్చర్ అని భయపడుతూ ఉన్నారు. అది చేంజ్ అవ్వకుండా పేరెంట్స్ చెయ్యాలి కదా. ఉమ్. వాళ్ళ 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 శాయశక్తులు వాళ్ళని పెంచే విధానంలో చూపించాలి. అది ఫస్ట్. ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయండి. మన దేవతలందరూ ఆడవాళ్ళే, మన అమ్మవార్లందరూ ఆడవాళ్ళే. వాళ్ళని పూజించండి, వాళ్ళతో పెట్టుకోకండి, వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పెంచాలి కదా. బాయ్స్ ని అలా బాయ్స్ ని పెంచాలి. భయపెట్టి పెంచాలి కదా కొంచెమైనా. బికాస్ ఇన్ ఇండియన్ కల్చర్ ఉమెన్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ మెన్. ఓకే, నైస్, రియలీ.